హ్యాపీ న్యూ ఇయర్. అందరికీ ఆయుర ఆరోగ్యాలతో అందరూ ఆనందంగా ఉండాలి. హాయ్ అందరికీ ముందుగా హ్యాపీ న్యూ ఇయర్ అండి. మన క్యాలెండర్లో ఉన్న డేట్తో పాటు మారుతుంది కదా, క్యాలెండర్తో మనకి ఉన్న సంబంధం అది. అందుకే క్యాలెండర్ మారుతుంది కాబట్టి ఇయర్ కూడా మారుతున్నట్టు లెక్క. మన ఇంగ్లీష్ క్యాలెండర్ ప్రకారంగా అందరికీ హ్యాపీ న్యూ ఇయర్ అండి. అసలు చూసుకుంటే మనకు ఉగాది కదా, కొత్త సంవత్సరం, హిందూ సాంప్రదాయం. మీకు హ్యాపీ న్యూ ఇయర్ చెప్పడానికి ఇంతకన్నా మంచి వ్యూ నాకేది అనిపించలేదండి. అందుకే సముద్రుని చూపిస్తూ మీకు హ్యాపీ న్యూ ఇయర్ చెప్పాలనిపించింది. యాక్చువల్గా ఇది చెన్నై సముద్రం అండి. మా పాప మార్నింగ్ వెళ్ళి తీసి పెట్టింది నాకు. చాలా ప్రశాంతంగా ఉంది కదా. హాయ్ అందరూ బాగున్నారా? నేను చాలా బాగున్నానండి. అందరూ బాగుండాలని ఆశిస్తూ మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఇంకా వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శశి అండ్ శశి వ్లాగ్స్. ఇంకా ఈ 2024లో మంచి ఏదైతే ఉందో అది పదే అభివృద్ధి అవ్వాలని ప్రతి ఒక్కరికి పేరున కోరుకుంటున్నానండి. 2025లో కూడా అది బాగా అభివృద్ధి అయ్యి అందరికీ ఆనందాలు పంచాలి, అందరూ ఆనందంగా ఉండాలి. నెగిటివ్ ఏదైనా ఉందంటే అది చిన్నగా అయ్యి పాజిటివ్ ఎక్కువగా జరగాలని కోరుకుంటూ అందరికీ ఇదేనండి. ఈ వీడియో ముఖంగా అందరికీ మరొకసారి హ్యాపీ న్యూ ఇయర్ అండి. ఇంకా ఈ 2024లో జరిగిన మంచి అయితే మీతో పంచుకుంటాను. నాకు ఇంకా డే 1 సబ్స్క్రైబర్ నుంచి నాకు ఇప్పుడుకి 1600 పైనే సబ్స్క్రైబర్లు అయ్యారంటే ఎంతమంది సబ్స్క్రైబర్లు వచ్చారంటే నా వీడియో ఎంతో కొంత నచ్చి ఎంతో కొంత వాళ్ళకి ఆనందాన్ని ఇచ్చింది కాబట్టి సబ్స్క్రైబ్ చేసుకున్నారు అనుకుంటున్నాను. మరొకసారి పేరున అందరికీ, నా సబ్స్క్రైబర్స్కి అందరికీ పేరున అందరికీ థ్యాంక్ యూ అండి. ఇది ఇంకా మా బీచ్, వైజాగ్ బీచ్. ఇంకా హ్యాపీ న్యూ ఇయర్ కదా, ఇంకా మా వారిని అడిగానండి బీచ్కి వెళ్దాం పదా అంటే మా వారు సండే అన్నారు. లేదు ఇవాళ హ్యాపీ న్యూ ఇయర్ కదా, వెళ్దాం పదా ఈరోజు అనేసి అన్నాను. బయలుదేరేసరికి కొంచెం టైం అయిపోయిందండి. 5:30కి బయలుదేరాం. బీచ్ అంటే చాలా ఇష్టం అండి. అందుకే బీచ్ని చూపిస్తూ మీకు హ్యాపీ న్యూ ఇయర్ చెప్పాలనిపించింది. నాకు చాలా ఇష్టం, ప్రశాంతంగా అనిపిస్తుంది బీచ్కి వెళ్తే. ఆ టైం కాస్త చాలా పాజిటివ్గా అనిపిస్తుంది. 1 సబ్స్క్రైబర్ నుంచి ఇప్పుడు 1600 పైనే సబ్స్క్రైబర్స్ ఉన్నారండి. ప్రతి ఒక్కరూ నాకు వాల్యూయే. ఒక్కొక్కరికి పేరున థ్యాంక్ యూ అండి. మరొకసారి సపోర్ట్ చేస్తున్న వారు అందరికీ. ఇంక ఇక్కడ మీకు కనిపిస్తున్నవి బుల్లెట్స్ అండి, ఇవి గన్స్. ప్రతి ఇయర్ నేవీ డే అవుతుంది కదండి మాకు ఇక్కడ వైజాగ్లో. నేవీ డేకి ఇవన్నీ ఏర్పాట్లు జరుగుతున్నాయండి. January 4th ఎప్పుడో జరుగుతుందంట. ఎప్పుడో డిసెంబర్లో జరిగేది కదండి. మాకు ఈసారి తుఫాన్ అన్నారు కదా, తుఫాను వల్ల నేవీ డే అవ్వలేదు. ఇప్పుడు January 4th ఎప్పుడో అంట. ఇక్కడ అడిగాను, అడిగితే చెప్పారు పనులు చేస్తున్నవారు. ఇది చాలా బాగా జరుగుతుంది కదా నేవీ డే. మా వారికి అడిగితే అలాగా హ్యాపీ న్యూ ఇయర్ కదా వెళ్దామంటే వెళ్ళామండి ఇద్దరం. ఇంకా నాకు ఇలా బీచ్లో నడుస్తుంటే చాలా ఇష్టం. చెప్పులు వేసుకోకుండా నడుస్తానండి. చెప్పులు వేసుకోకుండా నడిస్తే నాకు చాలా ఇష్టం. బ్లడ్ సర్క్యులేషన్ కూడా బాగా అవుతున్నట్టు ఉంటుంది నడుస్తుంటే ఇలాగా. మా వారు చెప్పులు వేసుకో అంటున్నారు, అయినా నేను చెప్పులు వేసుకోకుండా నడిచానండి. ఇంకా అక్కడి నుంచి వస్తూ అలా బీచ్ దగ్గరే మాకు బోల్డ్ దేవాలయాలు ఉంటాయండి, గుళ్ళు. ఇంకా అందులో ఒక దేవాలయం అండి, చాలా బాగుంటుంది. శ్రీ రుక్మిణి సమేత పాండురంగ స్వామి దేవాలయం అండి. చాలా బాగుంటుంది దేవాలయం. ఇంకా అక్కడికి వెళ్ళి దేవుణ్ణి దర్శనం చేసుకున్నామండి. ఇంకా చాలా ప్రశాంతంగా అనిపించిందండి. ఇంకా దేవుళ్ళని ఎక్కువ చూపించలేదు. ఇంకా స్వామివారు చాలా ప్రశాంతంగా ఉన్నారు, దర్శనం చేసుకున్నాం. ఇంకా ఇక్కడ శివలింగం అది స్ఫటికలింగం ఉందండి. చాలా బాగుంది గుడి అయితే. ఇంకా 2024లో అయితే నేనైతే నాకు జరిగిన కొన్ని మంచి విషయాలు చెప్పుకుంటాను. నిజంగా చెప్తున్నాను, నాకు నిజ జీవితంలో అయితే నా మంచి కానీ చెడు కానీ పంచుకోవడానికి నిజమైన
ఫ్రెండ్స్ అంటూ ఎవరు లేరండి, స్నేహితులు అంటూ ఎవరు లేరు. ఇలాగా యూట్యూబ్ ఛానల్ పెట్టుకోవడం వల్ల ఇంతమంది అభిమానులు దొరికినందుకు నేను చాలా ఆనందపడుతున్నాను. ఈ దేవుడి సన్నిధానంలో చెప్తున్నాను. నిజంగా ఒక్కొక్క సబ్స్క్రైబరు నాకు ఎంతో సపోర్ట్ ఇచ్చి నాకు వీడియోలన్నీ చూస్తూ నన్ను కామెంట్స్ పెడుతూ నాకు ఇంత సపోర్ట్ చేస్తున్న వారికి నిజంగా థ్యాంక్ యూ చెప్పుకుంటున్నానండి. అందుకే నా మంచి చెప్పుకుందాం అనేసి, చెడు ఎలాగా ఉంటుంది అందరికీ, నెగిటివ్ చెప్పుకోనండి. నెగిటివ్ చెప్పాలని నాకు నచ్చదు, ఇష్టం ఉండదు అసలు. ఫస్ట్ నేను మైండ్లోనే పెట్టుకోను. ఏదైనా పాజిటివ్ ఉందంటే అది ఎక్కువ జరగాలని కోరుకుంటాను నాకైనా. అదే మీకు చెప్తున్నాను. ఇంకా నాకు జరిగిన పాజిటివ్ ఏంటంటే 2024లో 1600 పైగా సబ్స్క్రైబర్లు వచ్చారండి. ఫస్ట్ అది థ్యాంక్ యూ చెప్పుకుంటున్నాను ఆ దేవుడికి. ఇంక రెండోది అయితే 2024లో మేము చాలా దేవాలయాలకు వెళ్ళామండి. కార్తీక మాసంలో అదిను నాకు చాలా ఇష్టమైన నెలల్లో కార్తీక మాసం కూడా. అలాంటి కార్తీక మాసంలో చాలా దేవాలయాలు తిరిగాము. ఇంకా కొన్ని వీడియోలు పెట్టలేదండి, పెడతాను, ఎడిట్ చేసి పెడతాను. అలాగా నాకు చాలా మంచి జరిగిందండి పాజిటివ్గా. ఇన్ని దేవాలయాలు తిరిగామంటే చాలా, ఇంకా దేవుడు నిజమైన అనుగ్రహం ఉండబట్టే కదా. ఇంకా ఈ పాండురంగ స్వామికి చాలా టైం అయిపోయింది కదండి, ఇంకా అలంకారం అది తీసేస్తున్నారండి. మళ్ళీ నెక్స్ట్ రోజు మళ్ళీ అలంకరణ చేసి మళ్ళీ స్వామివారికి ముందు అభిషేకం చేసి అలంకరిస్తారట. ఇంకా లాస్ట్ అనేసి ఆరతి ఇచ్చేసి ఇంకా స్వామివారికి అలంకరణ తీసేస్తున్నారండి. మేము చూసాము, చాలా ఆనందంగా అనిపించింది. మీరు చూస్తారని పెట్టాను ఆ వీడియో. స్వామివారికి అలంకరణ తీసి మళ్ళీ తెల్లారి అభిషేకం చేసి అలంకరిస్తారట. ఇంకా నేను ఇంటి ముందు చిన్న ముగ్గు ఇలాగ వేసుకున్నానండి, హ్యాపీ న్యూ ఇయర్ రాసి. అది మీకు చూపిస్తున్నాను. ఇది ఇలా వేసుకున్న చిన్నది ముగ్గు వేసుకొని ఇంకా అలాగా. ఆ రోజు మేము కేక్ అది కట్ చేయలేదండి, నేను డిఐవై చేశాను. ఈ దివాళీకి తెచ్చుకున్నాం కదండి డీమార్ట్లో క్యాండిల్స్, కప్స్ అవి ఉన్నాయండి. నేను ఒక షార్ట్ చూశాను, నచ్చింది. ఇంక చేయగలనో లేదో అనేసి ట్రై చేశానండి. ఇలాగ వచ్చింది, బాగా వచ్చింది. చాలా సరదాగా అనిపించిందండి. ఇంకా లాస్ట్ రోజు 2024 లాస్ట్ రోజు ఇలా క్రియేట్ చేశాను కొత్తగా. చాలా నాకే ఆనందంగా అనిపించిందండి. షార్ట్ రూపంలో పెడతానండి, అది చూపిస్తాను ఎలా చేశానో. చాలా బాగా వచ్చిందండి సింపుల్గా. ఇంకా అది ఇలా డెకరేట్ చేసి మీకు చూపించి హ్యాపీ న్యూ ఇయర్ చెప్పాను, షార్ట్ పెట్టాను కదా. చాలా సరదాగా అనిపించింది నాకే. అబ్బా నేను బాగా చేశాను అనుకున్నాను. ఎలాగుందో చెప్పండి. ఇంకా అలా చూపిస్తూ మీకు హ్యాపీ న్యూ ఇయర్ చెప్తున్నాను. అదొక క్రియేట్ చేశాను, అదొకటి నాకు చాలా నచ్చిందండి, చాలా ఆనందంగా అనిపించింది. ఇంకా అదే మీకు చూపిస్తూ చెప్తున్నాను. బాగా వచ్చింది కదా అనేసి. చాలా బాగుందండి, చాలా ఈజీగా అయిపోయింది. కప్స్ మోల్డ్ చేసి ఒకదానికొకటి గమ్ పెట్టి అంటించడమే. చాలా బాగుంది, నచ్చింది నాకు అది. ఇంకా చేయగలనో లేదో అని చూశానండి, ట్రై చేస్తాను. ట్రై చేస్తే బాగా వస్తే చూపిస్తాను, లేకపోతే లేదనేసి ట్రై చేసా. చాలా బాగుంది కదా. అది ఇంకా ఫోల్డింగ్ అవుతాయండి, రెక్కల్లాగా. నాకు ఇంకా అది ఫోల్డింగ్ చేయలేదు, ఎక్కడ ఊడిపోతాయా అంటే ఓడలేదండి, గట్టిగా పట్టుస్తున్నాయి. ఇంకా ఇది నెక్స్ట్ డే అండి, చేపలు తెచ్చారు మా వారు. అంటే ఆ రోజే హ్యాపీ న్యూ ఇయర్ రోజు తెచ్చారు, వెడ్నెస్డే తెచ్చారు. ఇంకా ఆ రోజు వండలేదు, ఫ్రిడ్జ్లో పెట్టేశానండి కడిగేసి. ఇది నెక్స్ట్ డే వేపుతున్నాను. థర్స్డే నేను తినేస్తానండి. థర్స్డే, వెడ్నెస్డే, థర్స్డే, ఫ్రైడే 3 రోజులు తింటాను వీక్లీ. అది ఫిష్ ఒకటే, ఇంకా చికెను మటన్ అది ఎప్పుడు తినలేదండి. ఫిష్, ఎగ్ తింటానండి. ఇంకా అలాగే ఏపీస్ చారు పెట్టుకున్నాం థర్స్డే. ఇంకెక్కడ మీకు చూపిస్తున్నది ఆ రోజు హ్యాపీ న్యూ ఇయర్ రోజే. ఇది ఎగ్జిబిషన్ కూడా అక్కడ మాకు బీచ్ దగ్గర అవుతుందండి ఎగ్జిబిషన్.
ఇంకా బీచ్ కాడ నుంచి వచ్చేసి ఎగ్జిబిషన్ కనిపించింది. ఇంక మా వారిని అడిగితే తీసుకెళ్ళారండి ఎగ్జిబిషన్కి కూడా. ఏం తీసుకోలేదు, కాకపోతే చూడడానికి సరదా కదా మనకి, ఇవన్నీ మీకు చూపిద్దామని సరదాగా మళ్ళీ వీడియో తీశాను. చాలా బాగున్నాయి కదా, ఇంకా టైం పాస్ అవుతుంది, కొంచెం ఎంటర్టైన్గా ఉంటుందని చూడడానికి వెళ్ళానండి. ఎప్పుడు అలాగే ఇంట్లోనే ఉండిపోతాం కదా, ఎగ్జిబిషన్ చూద్దాం పదా అంటే ఇంక మా వారు ఇటు సైడ్ తీసుకొచ్చారండి. చూసాం, చాలా బాగున్నాయి. ఇంకేం తీసుకోలేదండి. ఇంక ఇక్కడ ఇవన్నీ ఉన్నాయండి, బట్టలు అవి బాగున్నాయి, కలంకారీ టైపు టాప్స్ అన్నీ బాగున్నాయి. 500 అంట ఒక టాపు. క్లాత్ క్వాలిటీ అయితే బాగుంది, మరి తీసుకోలేదు మేము. అలా చూసానండి, చూసి ఇంకా అలాగా వీడియో తీసుకున్నా. అన్నీ పెట్టారండి. ఎప్పుడు ఎగ్జిబిషన్ అవుతుంది, ఏదో ఒకటి ఎగ్జిబిషన్ అవుతుందండి ఇక్కడ మాకు వైజాగ్లోని బీచ్ దగ్గర. అలాగే ఏవో ఒకటి, ఇంకా సంక్రాంతి వస్తుంది కదా, ఇంకా చాలా సరదాగా ఉంటుందండి. ఏవో ఒకటి పెడుతూనే ఉంటారు ఇలాగా, ఎగ్జిబిషన్ కానీ సర్కస్ కానీ ఏదో ఒకటి అవుతుంటుంది. అంటే ఎక్కడి నుంచో వస్తారు కదా ఇక్కడికి ఫెస్టివల్స్కి చూడడానికి. బీచ్కి చాలామంది వస్తారండి. ఫెస్టివల్స్ టైమ్స్లో వచ్చిన వాళ్ళందరూ బీచ్ దగ్గరే ఉంటారు. చాలా సరదాగా ఉంటుంది. చాలా బాగున్నాయి కదా, చెవులు అవి ఎన్ని రకాలు ఉన్నాయి కదా చూడండి. ఇంకా ఇవన్నీ చూపిస్తున్నాను మీకోసం. నాకు ఛానల్కి అందరికీ సపోర్ట్ చేస్తున్నారు అందరూ. పేరున అందరికీ మరొకసారి థ్యాంక్ యూ అండి. అందరికీ హ్యాపీ న్యూ ఇయర్ మరొకసారి. ఇంక ఇక్కడ ఇవి తీసుకున్నానండి, పంప్కిన్ సీడ్స్, ఇంకా అలాగే సన్ఫ్లవర్ సీడ్స్ తీసుకున్నానండి. ప్యాకెట్ ఏదైనా 10 రూపీస్ అంట. ఇంకా అలా తీసుకున్నాను, పంప్కిన్ సీడ్స్ అలా సన్ఫ్లవర్ సీడ్స్ తీసుకున్నాను. 2024లో నాకు జరిగిన మంచి విషయాలన్నీ మీతో షేర్ చేసుకున్నానండి. మీతో చెప్పుకున్నందుకు నాకు చాలా ఆనందంగా ఉంది. ఇంకా మీకు ఎలాగనిపించిందో కామెంట్స్లో చెప్పండి. మీరు పెట్టే ప్రతి కామెంట్ నాకు చాలా విలువైందండి. అలాగే లైక్ కూడా. ప్రతి చిన్న విషయం పాజిటివ్గా చూడడానికి ట్రై చేస్తానండి, అలాగే ఉండడానికి కూడా ట్రై చేస్తాను. నాకు అందుకే ప్రతి విషయం నాకు చాలా విలువైంది. ఏది దేవుడి సహాయం లేనిదే ఏ విషయం ఏది జరగదండి. అది మంచి అయితే ఇంకా దేవుడి సహాయం ఉంటేనే మంచి అనేది జరుగుతుందని నేను భావిస్తానండి. నా పర్సనల్ ఒపీనియన్ అదే మీతో షేర్ చేసుకున్నానండి. ఇంక మీదట కూడా ఇలాగే ఆదరిస్తూ నన్ను సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నానండి. ప్రతి వీడియో చూస్తూ నన్ను ఆదరిస్తూ నన్ను సపోర్ట్ చేస్తున్న వారందరికీ మరొకసారి ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ అండి. ఇంకా 2025లో ఇంకా మంచి మంచి వీడియోస్ రాబోతున్నాయండి, పెడతాను మంచి వీడియోస్. చూడండి, అవి కూడా చూసి సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నానండి. మనస్ఫూర్తిగా అందరికీ థ్యాంక్ యూ చెప్తున్నాను. నాకు మీ వల్ల అంతా మంచి జరుగుతుంది, అది మట్టుగా నేను ఎప్పటికీ మర్చిపోలేనండి. నాకు చెడు చేసేవారికే మంచి జరగాలని కోరుకుంటాను. నా మైండ్ సెట్ అలాంటిది. ఇంకా మీ వల్ల నాకు ఎంతో మంచి జరుగుతుంది. ఇదేనండి ఇవాళ వీడియో నచ్చితే లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మరొకసారి హ్యాపీ న్యూ ఇయర్.